హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. మనకి అక్టోబర్ 2 అమావాస్య అనేది రాబోతుంది. ఈ అమావాస్య అనేది ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య రోజు. అంటే దీన్ని మహాలయ అమావాస్య అని కూడా అంటారు. ఇది 6000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రాబోతుంది. అంటే 6 శతాబ్దాల తర్వాత వస్తుందన్నమాట. కాబట్టి ఈ అమావాస్య రోజున మీరేం లేదు, అందులో కూడా సూర్యగ్రహణంతో కూడా కలిసి వస్తుంది కాబట్టి చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్. ఈ అమావాస్య రోజున మీరు బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి కనుక వేస్తే మీకు జీవితంలో కూడా అన్నానికి కానీ బియ్యానికి కానీ డబ్బుకు కానీ ఎటువంటి లోటు లేకుండా మీకు 4 దిక్కుల నుంచి డబ్బు అనేది బాగా కలిసి వస్తుందన్నమాట. ఎందుకంటే బియ్యము అని చెప్పేసి ఇక్కడ ఎందుకు అన్నామంటే, బియ్యం అంటే మనకేంటి, అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం లేకపోతే ఎవ్వరూ కూడా, ఏ మనిషి కూడా బ్రతకలేడు. ఎంత పెద్ద కోటేశ్వరుడైనా సరే, వాళ్ళకి కోట్లున్నా, వాళ్ళకు వచ్చేసి బంగారం ఉన్నా, వజ్ర వైఢూర్యాలున్నా వాటిని ఏమీ తినలేరుగా. తినేదేంటి, ఒక ముద్ద అన్నమే. కాబట్టి అన్నం అనేది అంత ముఖ్యమైనది. ఏ మనిషి బ్రతకటానికైనా ఎవరైనా సరే తినాలన్నా కనీసం రోజుకు ఒక్కసారైనా సరే అన్నం తినకుండా ఎవ్వరూ కూడా ఉండలేరు. కాబట్టి అలాంటి అన్నాన్ని ఎప్పుడు కూడా ఏంటంటే, చాలామంది కూడా అన్నము ఎక్స్ట్రా వండేసేసి చాలా వేస్ట్ చేసి పడేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే, ఇంట్లో డబ్బులు కూడా ఎప్పుడు కూడా లక్ష్మీదేవి నిలబడదు. ఎప్పుడైనా సరే కరెక్ట్గా ఏదో ఒక ముద్ద అటు ఇటు అంటే ఎప్పుడన్నా కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. కానీ ఎప్పుడూ కూడా అన్నాలు ఇంతింత వండేసేసి పడేయటాలు, వేస్ట్ చేయటాలు ఇలా ఎప్పుడూ కూడా చేయకూడదు. ఎందుకంటే డబ్బు అనేది ఎంత కష్టపడితేనో వస్తుంది. అలాంటి డబ్బుతో తెచ్చుకున్నటువంటివి ఏదైనా సరే చాలా జాగ్రత్తగా, చాలా పొదుపుగా వాడుకుంటేనే మనం జీవితాంతం మనం బ్రతకాలన్నా, మన వెనకమాలోళ్ళు బ్రతకాలన్నా మనిషికి జాగ్రత్త అనేది చాలా అవసరం. అట్లాగా ఆ అన్నాన్ని కూడా మనం ఏంటి, పితృదేవతలకి ఈ రోజు ఏంటంటే ముఖ్యంగా పితృదేవతలకు ఎక్కువగా అంటే దండం పెట్టుకొని వాళ్ళకు పూజలు అవి చేసుకొని వాళ్ళకు ఇష్టమైనటువంటివి అన్నీ వండి పెట్టి ఇలా చేస్తూ ఉంటారనమాట. అంటే ఇంకా చక్కగా ఆ రోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని పితృదేవతల ఫోటోలు అవి పెట్టుకొని పూజారిని పిలుచుకొని చక్కగా అవన్నీ ఇష్టమైనవి వాళ్ళకి అన్నం కానీ, పప్పు కానీ, గుమ్మడికాయ ఉంటుంది కదా, అలాంటి గుమ్మడికాయతో వండినటువంటి పదార్థాలు చేసినవి అలాంటివన్నీ పితృదేవతలకు సమర్పించి మీరు వాళ్ళ దగ్గర వస్త్రాలు, అంటే పితృదేవతల దగ్గర వస్త్రాలు, బట్టలు, కొత్త బట్టలు అవి పెడతారు. వాటిని మనం ఏంటంటే పూజారికి సమర్పిస్తే మనకేంటంటే మన జాతకంలో ఉన్నటువంటి సమస్యలు, దోషాలు, అంటే డబ్బు లేకపోవటము, ఇంట్లో భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ ఇలా ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి మనిషి అన్న తర్వాత. అలాంటివన్నీ పోయి మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పితృదేవతలు అంటే మనకు వాళ్ళు దైవంతో సమానం కాబట్టి ఎప్పుడూ కూడా వాళ్ళ ఆశీస్సులు అనేవి మన మీద ఉంటే మన జాతకంలో ఉన్నటువంటి రకరకాల సమస్యలు, దోషాలన్నీ పోతాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా పితృదేవతల ఆశీర్వాదం అనేది తీసుకోవాలి. ఎందుకంటే లేకపోతే ఏవేవో సమస్యలు, అలాంటివన్నీ పొద్దుగూకులు మనం ఏంటంటే ఎందుకు వస్తున్నాయో, మనం చేయని వాటికి, చేసిన వాటికి అన్నిటికీ మానసికంగా నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి అన్నమాట. కాబట్టి దేవుళ్ళతో పాటుగా పితృదేవతల ఆశీర్వాదం అనేది కూడా మనకి ఎప్పుడూ ఉండాలి. అట్లాగా మీరేం చేస్తారంటే చక్కగా ఆ రోజున, ఇప్పుడు మనం ఎన్ని దానాలు చేసినా కూడా అన్నదానం అనేది చాలా గొప్పది. మీరు ఆ రోజున ఎవరికో కనీసం ఒక్కళ్ళకైనా సరే అన్నదానం చేయండి. అలా చేయటం వలన మీరు 1,000,000 మందికి అన్నదానం చేసినటువంటి పుణ్యం వస్తుంది అనమాట. అంటే మీకు అంత బాగా కలిసి వచ్చిద్ది. అట్లాగా చక్కగా అన్నదానం చేసి, అన్నాన్ని కూడా పిల్లలకి ఇంట్లో ఇట్లా తొక్కకూడదు. కొంతమంది అన్నాన్ని తొక్కేస్తూ ఉంటారు, చీపుర్లతో ఊడుస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. అన్నాన్ని తొక్కకూడదు. జాగ్రత్తగా కళ్ళకద్దుకొని పిల్లల్ని కూడా తొక్కకుండా ఇలాంటివన్నీ చెప్పినప్పుడు మనకేంటంటే జీవితంలో డబ్బుకు కానీ, బియ్యానికి కానీ లోటు లేకుండా ఉంటుందన్నమాట. అలాగే కొంతమంది బియ్యం తీసుకొచ్చి బియ్యం బస్తాల్లో ఓపెన్ చేసేసి అంతే వాడుకుంటూ ఉంటారు. అందులోనే ఉంచేసుకొని అయిపోయేదాకా వాడుకుంటూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. బియ్యం తెచ్చిన తర్వాత ఏదో ఒక బియ్యం డబ్బాలో కానీ ఎందులో ఒక దాంట్లో పోసుకొని తర్వాత ఆ బియ్యాన్ని వాడుకోవాలి. అలా చేస్తేనే మనకి కలిసి వచ్చిద్ది అనమాట. లేకపోతే ఆ బియ్యం బ్యాగ్లో అలాగే ఉంచుకొని వాడుకోవటం అనేది అంత మంచి పద్ధతి కాదు.
అలా చేసేసి మీరేం చేస్తారంటే చక్కగా ఆ రోజున చక్కగా స్నానం చేసేసి మీరు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఒక పసుపు రంగు వస్త్రం ఏదన్నా తీసుకోండి. ఒక కర్చీప్ లాంటిదైనా లేదా ఏదైనా జాకెట్ ముక్క లాంటిదైనా పర్వాలా, చక్కగా శుభ్రంగా ఉన్నటువంటి ఒక క్లాత్ని తీసుకొని మీరు అందులో వచ్చేసి ₹1 బిళ్ళ, అలాగే లవంగాలు ఉంటాయి కదా, పువ్వున్నటువంటి లవంగాలు ఉంటాయి, అలాంటి లవంగాలు వచ్చేసి 7 లవంగాలు, 5 వెల్లుల్లి రెబ్బలు, పొట్టు తీయకుండా ఉండాలి. వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలు ఒక 5, ₹1 బిళ్ళ ఒకటి, మళ్ళీ వచ్చేసి ఒక్కలు ఉంటాయి కదా, ఒక్కలు వచ్చేసి 2 ఒక్కలు, ఇట్లాగా ఇవి 4 వేసేసి ఆ వస్త్రంలో కట్టేసేసి ఒక చిన్న మూటలాగా కట్టేసేసేయండి. ఎక్కువేం అవసరం వల్ల సింపుల్గా ఈ 4 వేసేసేయండి. అట్లా వేసేసేయటం వల్ల మనకేంటంటే లవంగాలు నెగిటివ్ శక్తిని ఏదన్నా ఉన్నా కూడా లాగేసేసి ఆ బియ్యం డబ్బాలో కొంచెం లోపలికి పెట్టండి ఆ మూటని. అలా లోపలికి పెట్టేసేసి దీన్ని వచ్చేసి మీరు ఎప్పుడు ఒక 4 రోజుల దాకా అట్లా ఉంచేసేయండి. అలా ఉంచేసేసి తర్వాత ఆ రూపాయినేమో ఎవరికన్నా దానం చేసేసేయండి, లేకపోతే ఏదైనా హుండీలో వేసేసేయండి. తర్వాత ఇక ఆ లవంగాలను, ఇక ఆ వెల్లుల్లి రెబ్బలు అవి ఉంటాయి కదా ఒక్కలు, వాటిని ఏదన్నా పారే నీళ్ళలో పడేసేయండి. అలా వేయటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తులు వీటన్నిటిని తీసేసి మీకు డబ్బు పరంగా, మీకు జీవితాంతం తిండి పరంగా ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా బస్తాలు మనకెప్పుడు కూడా తిండి పదార్థాలు కానీ బియ్యం కానీ మన ఇంట్లో ఎప్పుడు నిండుగా ఉండేటట్లుగా చేస్తాయి అన్నమాట. అట్లా బియ్యం నిండుకున్న ఎప్పుడు కూడా అసలు ఇంకా లేవ్వమ్మా ఈరోజు మాకెప్పుడు కూడా లేవు అనుకునేటటువంటి పరిస్థితి రాకుండా బాగా కలిసి రావటానికి, లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎప్పుడు తిష్ట వేసుకొని కూర్చోవటానికి బాగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేయండి. చాలా సింపుల్, దీనికి ఖర్చు ఏమీ లేదు, పని ఏమీ లేదు. అలా చేసేసేయండి. తర్వాత మీరు ఇళ్ళకి కలబంద మొక్కలు, గుమ్మానికి కానీ గేట్లకు కానీ కలబంద మొక్కలు కట్టుకుంటూ ఉంటారు. ఆ కలబంద మొక్కలు ఏమన్నా కట్టుకున్నవి కూడా ఈ అమావాస్య రోజు తర్వాత రోజు తీసేసేయండి. ఎందుకంటే ఆ రోజు అప్పుడు దాకా ఉంచుకొని మనకి అట్లా గ్రహణంతో వస్తుంది కాబట్టి తీసేసేయటం చాలా మంచిది. తర్వాత రోజు నుంచి మనకేంటంటే తర్వాత రోజు ఇంట్లో దీపం అంటే దీపారాధన చేసుకొని దీపం పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అంటే కీడు కానీ ఏమన్నా ఉన్నా కూడా గ్రహణం వలన ఇదంతా కూడా మనకి తొలగిపోతుంది. చక్కగా ఇల్లు శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకోండి. ఇలా చేయటం వలన మీకు డబ్బుకు జీవితంలో దిగులు లేకుండా ఉంటుంది. మీకు ఏ పని చేసినా కూడా బాగా కలిసి రావటం, పని చేయడానికి మంచి ఓపిక, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలాంటివన్నీ సమస్యలు అంటే అనారోగ్య సమస్యలు ఇవన్నీ తొలగిపోయి మీరు పిల్లా పాపలతో సంతోషంగా ఉండటానికి ఈ పరిహారం అనేది చాలా మంచిగా రిజల్ట్ అనేది ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు అస్సలు మర్చిపోకుండా చేయండి. అర్థమైంది కదా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.